నమస్తే మిత్రమా. ముందుగా మన విలేజ్ స్మైల్ కల్చర్కి స్వాగతం అబ్బా. చూసినారు కదా తమ్మునేలు 100 మంది సబ్స్క్రైబర్లు అయిన ఆనందంలో మనం ఒక రాగి చెట్టు నాటుతాం. మా తాతలు తాతలు వాళ్ళు చెప్తా ఉంటారు, చెట్లు నాటితే చాలా పుణ్యం అని. ఇప్పుడు ఈ చెట్టు నాటడం వల్ల వచ్చే పుణ్యము మాకొక్కరికే కాదబ్బా, ఈ చెట్టు నాటడానికి కారణమైన ఈ 100 మంది సబ్స్క్రైబర్లతో పాటు మా వీడియోలు చూసి సపోర్ట్ చేసేవి ప్రతి ఒక్క వ్యూవర్కి కూడా ఈ పుణ్యం ఉంటుంది. మేము రాగి చెట్టు ఎందుకు నాటుతున్నాం తెలుసా? రాగి చెట్టు జీవితకాలం చాలా ఎక్కువ బా, కొన్ని తరాలు ఉంటుంది. దాంతోపాటు చాలా పెద్ద మహావృక్షం అవుతాంలా. అట్లా అయినప్పుడు చాలా పక్షులకి, జీవులకి ఇది ఆవాసాన్నే కాదబ్బా, ఆహారాన్ని కూడా అందిస్తుంది, మంచి నీడనిస్తుంది. అందుకే దీన్ని ఎంచుకున్నాం. ఇదే కాదు, రాగి ఆకుల కాడి నుంచి బెరడు కాడి నుంచి ఏర్లు వరకు మొత్తం ఔషధ గుణాలు కలిగి ఉంటుందబ్బా ఈ రాగి చెట్టు. ఈ రాగి చెట్టు చాలా గొప్పదిలే. బుద్ధుడు ఉన్నాడు కదా, మన గౌతమ బుద్ధుడు, ఆ గౌతమ బుద్ధుడికి కూడా జ్ఞానోదయం అయింది ఈ రాగి చెట్టు కిందనే. ఆ రాగి చెట్టు మానవ రూపంలో పూజలు అందుకున్న మహనీయుడబ్బా ఈ గౌతమ బుద్ధుడు. ఈ రావి చెట్టు మరో ప్రత్యేకమైందో తెలుసా? పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అతి ఎక్కువగా తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తుందబ్బా. పర్యావరణానికి చాలా మేలు ఈ రాగి చెట్టు. అందుకే మేము ప్రత్యేకంగా ఈ రాగి చెట్టుని నాటాలనుకున్నాం. మర్రి చెట్టు కూడా చాలా గొప్పదే. ఆ మర్రి చెట్టు నాటితే నాటిన వెంటనే ఎవరైతే నాటినారో వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది అనేది ఒక ఆరోపణ ఉందన్నమాట. అది నిజమని మేము నమ్మట్లేదు. కాకపోతే పల్లెటూరులో ఉంటారు కదా, అది నాటినప్పటి నుంచి ఏదో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మళ్ళీ దానికి ఇదే కారణం అంటారు అనమాట. ఒక చెట్టు నాటి ఇంకో చెట్టు కొట్టేస్తున్నాం అనుకోవద్దండబ్బా. ఆ రాగి చెట్టుకి సపోర్ట్గా ఉండడానికి రేణుగాయల చెట్టు ఉంటుంది కదా, దాంట్లో చక్కగా ఉండే కొమ్మను కొట్టి ఆ రాగి చెట్టుకి సపోర్ట్గా నాటుతున్నాం. అంతే తప్ప చెట్టును కొట్టేయడం మా ఉద్దేశం కాదప్పా. దానికి సపోర్ట్గా ఉండకపోతే కింద పడి ఇరిగిపోతాంలా. అది మొత్తానికి రాగి చెట్టు అయితే నాటేసినామబ్బా. సింధు నాగరికత కాలం నుంచి రాగి చెట్టును పూజించడము ఒక ఆనవాయితీ అప్ప. ఈ రాగి చెట్టును పూజించడం చూసే మనం ప్రకృతిని పూజిస్తున్నామని ఒకప్పటి నుంచి గుర్తించారు. ఇంతే మరి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వీడియోలు లెంత్ అయిపోతుందని ఇక్కడితో ఆపుతున్నా. రావి చెట్టు గురించి ఇంకా మాకు తెలియని ఏమైనా గొప్ప విషయాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి అప్ప. సబ్స్క్రైబర్ల సపోర్ట్ ఉంటే ఇవే కాదు, ప్రకృతికంగా చాలా మంచి చేద్దాం. ప్రకృతి అంటే ప్రాణం అప్ప. వీడియో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అన్నా, షేర్ చేయండి అన్నా, ఒక కామెంట్ చేయండి అన్నా, సబ్స్క్రైబ్ చేయండి అన్నా.